హాయ్ అండి. ఈరోజు సులువుగా నాడాన్ని తయారు చేసుకోవడం ఎలాగో నేర్చుకుందాం. ముందుగా ఒక క్లాత్ని తీసుకొని క్రాస్ ముక్కలుగా కత్తిరించుకొని ఒక ముక్కపై మరొక ముక్కను పెట్టి ఒక గొలుసులాగా అమర్చుకోవాలి. ఈ అమర్చుకున్న క్లాత్ మొత్తాన్ని మనం కుట్టిన కుట్టుకి వ్యతిరేకంగా మడత పెట్టుకొని చక్కగా పొడవుగా మన మిషన్ పాదం యొక్క పళ్ళు ఒక పన్ను ఎంత వెడల్పు అయితే ఉంటుందో అంత వెడల్పున పొడవుని కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకున్న తర్వాత మనం లూప్ టర్నర్ సహాయంతో, నా చేతిలో ఉంది కదండి, దీనిని లూప్ టర్నర్ అంటారు. లూప్ టర్నర్ సహాయంతో మనం సులువుగా నాడాన్ని తిరగవేసుకోవచ్చు. ముందుగా లూప్ టర్నర్ మొత్తానికి మనం కుట్టుకున్న క్లాత్ని మొత్తం ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత లూప్ టర్నర్ చివరన హుక్ ఉంటుంది. ఆ హుక్ని ఆ క్లాత్కి తగిలించి ఉల్టా పడేటట్టుగా లోపలికి తీసుకోవాలి. లోపలికి తీసుకున్న తర్వాత ఆ లూప్ టర్నర్ సహాయంతో నెమ్మదిగా క్లాత్ ఉల్టా పడేటట్టు చూసుకుంటూ నెమ్మదిగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పుగా, ఎంత సన్నగా కావాలో అంత సన్నగా ఈ లూప్ టర్నర్ సహాయంతో మనం నాడాన్ని తిరగవేసుకోవచ్చు. నాడాన్ని